ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మిక్స్ చేసి డబల్ ఇస్మార్ట్ చేసిండు. అంత బాగుంది సినిమా. అంతే ఒకటే మాట, డబల్ ఇస్మార్ట్. అన్న మరి ఆలీ గారి కామెడీ వరస్ట్ అని చెప్తున్నారు. ఆలీ గారు ఏం లేదన్న, అంతేం నచ్చలేదు. లాస్ట్ వాడు బొక్క అంటే ఎవరి కోసం చూడొచ్చు? పూరి గారి డైరెక్షన్ కోసం చూడొచ్చా, రామ్ గారి యాక్టింగ్ కోసం చూడొచ్చా? నేనైతే రామ్ గారి యాక్షన్ కోసం వచ్చాను. సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉంది? అదే సేమ్ అలా కానీ బాగా ట్రై చేయాలి. అదే సోషల్ మీడియా అంతా కూడా నెగిటివ్ టాక్ నడుస్తున్నా. మరి నెగిటివ్ టాక్ అంటే ఏం లేదన్న, బాగానే ఉంది సినిమా. చూడొచ్చు, వన్ టైం వచ్చు. అంతేనా? చెప్పుకోవాలి. పూరి గిరిలనే కాదు, టీఎఫ్ఏలో వన్ ఆఫ్ ద వరస్ట్ ట్రాక్ అది. మ్యాట్ని వారికి బిగ్గెస్ట్ పట్టును పడేస్తారు. అంతగా ఉంది అసలు సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో ఓల్డ్ మార్క్స్ పూరి ట్రాక్ ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ అసలు టార్చర్ పెట్టారు జనాల్ని. ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అయిపో, కానీ చూసే వాళ్ళకి మాత్రం మెమరీ పోతుంది. ఆ లెవెల్లో ఉంది. రామ్ గారి ఎనర్జీ ఏం వర్కౌట్ అవ్వలేదు. రామ్ గారి ఎనర్జీ అయినా, తన యాక్టింగ్ అయినా, టూ షేడ్స్ అయినా సరే బాగా హ్యాండిల్ చేశాడు. సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది రామ్ గారు వస్తారు. తన యాక్టింగ్ అయినా, తన ఎనర్జీ అయినా బాగా చెప్పారు. అండ్ బీజిఎం అయినా సరే ఎందుకో ఓల్డ్ టెంప్లెట్ మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించింది. సినిమా మళ్ళీ అదే చూసినట్టు అనిపించింది తప్ప కొత్త ఎక్కడ అనిపించలేదు. సాంగ్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది అంతే. ఇస్మార్ట్ ఫస్ట్ పార్ట్లో అయితే అన్ని సాంగ్స్ బాగున్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక సాంగ్, అది స్క్రీన్ మీద బాగుంది. మిగతా అన్ని రెండు సాంగ్లు. అసలు వార్లో హీరోయిన్తో ఐటమ్ సాంగ్ చేయాలన్న థాట్ పూరికి ఎలా వచ్చిందో మరి, అంత చక్కగా తీశారు సినిమా. సెకండ్ హాఫ్ అసలు మెంటల్ టార్చర్ పెట్టారు. అంటే బడ్జెట్ అది బాగానే పెట్టి తీశారు. బడ్జెట్ అంతా బాగానే పెట్టారు, కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ బాగా హ్యాండిల్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ అసలు యాజ్ టెంప్లెట్ అదే లోడ్ చేశారు. సంజయ్ దత్ రామ్ పోతినేని కాంబినేషన్ ఎలా ఉంది? ఏంటన్నా సంజయ్ దత్ గారిదే రామ్ పోతినేని కాంబినేషన్ హీరో వరకు బాగా న్యాయం చేశాడన్న, కానీ డైరెక్టర్లు మ్యాటర్ అయినప్పుడు ఏం చేయలేం. ఎందుకో మరి దరిద్రంగా తీసాడు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. ఆ బోకా ట్రాక్ వచ్చిన ప్రతిసారి దేవుళ్ళు ఆడియన్స్ అయితే దండం పెడుతున్నారు, వరస్ట్ బాబు వద్దని చెప్పి. అంత రొట్టగా ఉండాలి. మ్యాట్ని వరకు అది తీయేస్తారు, మ్యాక్సిమం 100% తీయేస్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న సినిమా నుంచి? అంటే ఎక్స్పెక్ట్ అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ మైండ్తో పోయి చూస్తే బాగుంటుంది అన్న. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలీ గారి కామెడీ అయితే చాలా బాగుంది. అంటే అదే వర్స్ట్ ట్రాక్ అన్నారు సోషల్ మీడియాలో. అలీ గారి కామెడీ వర్స్ట్ ట్రాక్ అన్నారు. అక్కడ బాగుంది కానీ పర్లేదు. అలీ గారి కామెడీ తర్వాత వెళ్ళి చూడొచ్చు మనం. అంటే రామ్ ఇట్లాంటి సినిమాలు చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటున్నారు. మరి పూరి గారు కూడా ఇలాగే చేస్తే కష్టం అంటారు. ఇది పాత అంటే 5 years బ్యాక్ అయితే నడిచేది, కానీ ఇప్పుడైతే కొంచెం స్టోరీ బేస్డ్ కంటెంట్ బేస్డ్ మూవీ కాబట్టి కంటెంట్ బేస్డ్ మూవీ అయితే నడుతుంది. కానీ పూరి గారు ఇట్లాంటి సినిమా చేయడం ఆపేస్తే మంచిది. థ్యాంక్ యూ. రవీష్ స్మార్ట్లో ఆ సాంగ్ చాలా నచ్చాను. సాంగ్స్ ఎట్లా ఉన్నాను? సాంగ్స్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మీరు ఆదరించేది కూడా సినిమా సినిమా సినిమా. గుర్తు చేద్దామని వీడియో చేశాను. లవ్ యూ ఆల్.